హలో. వెయిట్ ఎగ్జామ్ చేద్దాం రిజల్ట్స్ వెయిట్ చేద్దాం రిజల్ట్స్ రిజల్ట్ వెయిట్ చేద్దాం కాదు. ఎగ్జామ్ బాగా రాకపోయినా మనం ఏమనుకుంటాం? పాస్ అవ్వాలి అనుకుంటామా? అనుకుంటామా లేదా? అరే నేను బాగా రాయలేదు, కానీ పాస్ అయిపోతే బాగుంటుంది అనుకుంటామా లేదా? అనుకుంటామా లేదా? చెప్పండి, అనుకుంటామా లేదా? మనం ఎగ్జామ్ బాగా సో నేను అనేది అడిగేది ఏంటంటే, మనం ఎగ్జామ్ బాగా రాకపోయినా పాస్ అయిపోతే బాగుంటుంది అనుకుంటామా లేదా? ఇప్పుడు మనం బాగా రాకపోయినా కూడా పాస్ అవ్వాలనుకుంటాం. అంటే ఏమనుకుంటాం? నెగిటివ్ అనుకుంటున్నామా, పాజిటివ్ అనుకుంటున్నామా? పాజిటివ్. అట్లాగే నేను అప్లై చేశాను, నాకు జాబ్ వస్తుంది అని అనుకోవాలి. జాబ్ రావట్లేదు కాదు, గ్యారంటీ జాబ్ వస్తుంది. నాకు నేను అప్లై చేశాను, నాకు ఇంటర్వ్యూ వస్తాయి, నాకు జాబ్ వస్తుంది. ఎప్పటికీ ఒక డేట్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డేట్ ఏంటంటే ఇప్పుడు జనవరి అనుకోండి, జనవరి ఎండ్ కల్లా నాకు వచ్చేస్తుంది జాబ్ అని మనం ప్రయత్నం చేస్తున్నాం. ఎండ్ కల్లా రాలేదనుకోండి, ఇంకొక 5 రోజులు వెనుక ఉంది అంతే. మనం ప్రయత్నం అనేది చేయాలి. పాజిటివ్ టాక్ అంటే మన మైండ్కి నెగిటివ్ ఇవ్వదు. నేను ఎగ్జామ్ పాస్ అయిపోయినా నేనే కాదు, చాలా మంది చేస్తారు. నేనేం చేసేవాడంటే ఎగ్జామ్ కొద్ది ఏదైనా సరిగా రాకపోయినా కూడా నేను అన్ని రాశాను, 35 మార్క్స్ వస్తే చాలు, 50 మార్క్స్ సెకండ్ క్లాస్ వస్తే చాలు, 60% వస్తే చాలు, ఫస్ట్ క్లాస్ పాస్ అయితే చాలు. అంటే పాజిటివ్గా మనము బ్రెయిన్కి ఇస్తూ ఉంటే ఏమవుతుందంటే ఆ పాజిటివ్ అవుతుంది. నెగిటివ్ అనుకుంటే ఊరికే మనం హెల్త్ ప్రాబ్లము, అన్ని ప్రాబ్లమ్స్, ప్లస్ ఏ పని కూడా చేయడానికి వీలవ్వదు. నిద్ర వస్తుంటుంది, అలసిపోతాము, ఏది వీళ్ళు మాట్లాడడం కోపం వస్తుంది, ఇవన్నీ జరుగుతాయి. ఓకే, అందుకని ఏంటంటే పాజిటివ్గా మీరు ఉండండి, పాజిటివ్గా చేయండి. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే నేను మీకు చెప్పినవి మీరు వర్డ్ ఫైల్ ఓపెన్ చేసి నాకు షేర్ చేయండి, చెప్పిన టైప్ చేస్తుంటాను. వర్డ్ ఫైల్ ఓపెన్ చేయండి, నేను చెప్పిన టైప్ చేయడం.